నువ్వేంటి నాచో చాంగోరేలా ఉన్నావు? నాచో చాంగో కాదే సాగైతే అసలు నీ పాటలు ఆ ఊరు వెళ్ళినప్పుడన్నా ఈ ఊరు వెళ్ళినప్పుడన్నా ఎక్కడికి వెళ్ళి అసలు నీ పాటలే అయ్యా బాబు. నీకు తెలిసే విషయం మరి? తెలియదు. ఏంది తెలీదు? నేను ఇలాగ అక్కడే ఇక్కడ తిరగనుగా. ఏంటమ్మా దూరం దూరం వెళ్తావు? నేను చాలా మంచి ఎక్కడ చెప్తాది అక్కనే దూరంగా ఉండనున్నది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలల వెయ్యొద్దు వయసు మీద, ఎగరని వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. నీకేం కావాలి? అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 4 డైలాగులు, వీలైతే ఒక ప్రోమో. నేను నా సిద్ధును వెతుక్కుంటూ వచ్చాను. మరి ఎక్కడ ఎందుకు వచ్చావు? అమ్మగారు ఏమంటారు? సిద్ధు అంటారు. మరి నా సిద్ధు నువ్వే కదా. సిద్ధు ఇంకేంది గుద్దు గుద్దు. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది అంటావా మావా, అంటావా మావా. మీరు ఎప్పుడన్నా లైఫ్ లో ఇద్దరు అనుకున్నారా ఒకళ్ళొకళ్ళు దొరికిచ్చే రోజు వస్తుంది అని చెప్పి? నీ యాంకరింగ్ జనాలందరికీ నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? నీ యాంకరింగ్ కూడా జనాలందరికి నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి హోమ్ టూర్లని వాళ్ళని ఇబ్బంది పెట్టి అది ఎంతవరకు కరెక్ట్ అని నీకు చెప్పారా వాళ్ళు? హెల్త్ కి సంబంధించి ఒక సర్జరీ అయింది. సర్జరీ అయిపోయిన 5-6 డేస్ తర్వాత నేను మిర్రర్ లో చూసుకున్నప్పుడు అయిపోయింది. ఇంకా వేరే ఎవరెవరో తండ్రి చూస్తే వాడు నా తండ్రి నాకు హీరో అని చెప్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి తండ్రి నాకు దొరకలేదు కదా అని చాలా బాధపడతాను. నేను చచ్చిపోయేదాకా కూడా మా ఆయననే హీరో దేవుడు అన్ని. నా లాస్ట్ 2 years ఇస్ వెరీ టఫ్ ఫర్ అస్. ఒక మనిషి మన వెనక నిలబడి నువ్వు వెళ్ళు నీకు ఏదైనా నేను ఉంటాను అనే ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన. అన్నయ్యకి జీవితాంతం కాదు 10 జన్మలు ఎత్తినా గానీ తమ్ముడిగా పుట్టాలని నేను కోరుకుంటాను. ఒక 1 year బ్యాక్ నుంచి అసలు నాకు వర్క్ లేదు. లవ్ బ్రేకప్, కార్ యాక్సిడెంట్. నేను నిజంగా చెప్తున్నా, నేను మా అమ్మ తర్వాత ఎవరికైనా నా హార్ట్ ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్పాలంటారు.